ప్రజెంట్ అయితే నేను సిఎన్జి ఫిల్ చేసుకోవడానికి అయితే స్టేషన్కి వెళ్తున్నాను. సో అక్కడ సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళి సిఎన్జి ఫిల్ చేసుకున్న తర్వాత నేనైతే గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్ చేసుకున్న తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ట్రిప్ పడ్డదా పడలేదా, ఎంతసేపటికి పడ్డదా అనేది. సో మొత్తానికైతే నిన్న 16.5 గంటలు ఆన్లైన్లో ఉన్న బ్రదర్. 16.5 గంటలు ఆన్లైన్లో ఉంటే మనకు వచ్చిన అమౌంట్ అయితే అది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఫీల్డ్ అనేది అంత ఆరోగ్యకరమైనది అయితే కాదు. నేను అదే చెప్తున్నా. అలవాటైన వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది, కొత్తగా వచ్చే వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది. దండం పెట్టి అన్నీ అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి అడిగేయాలంటే 100 సార్లు ఆలోచించి అడిగేయాలి. ఎవరినో బ్లేమ్ చేయడానికి మాత్రము అడిగేయకండి. అర్థమైందా? మీరు చిన్నపిల్లలు కాదు. సో కాబట్టి ఏదన్నా ముందు వెనక ఆలోచించి మాత్రమే స్టెప్పింగ్ కాండి. ఓకేనా? 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను సర్వే అవుతానా కానా, బిజినెస్ స్ట్రాటజీని అర్థం చేసుకోనా. బిజినెస్ స్ట్రాటజీ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది మనం గెస్ చేయలేం. కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం గెస్ చేసిన ప్రకారంగా కూడా ఉండకపోవచ్చు. బిజినెస్ అనేది ఒక్కొక్క రోజు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు. సో కాబట్టి దాన్ని అన్నిటినీ కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించడానికి సిద్ధం కలిగిన వాళ్ళు మాత్రమే బిజినెస్ స్ట్రాటజీ అర్థం చేసుకొని ముందుకు పోగలుగుతారు. లేదంటే సో పాతాళానికి, అధపాతాళానికి మాత్రం వెళ్ళడమే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చెప్పలేదు కదా. 290 కిలోమీటర్లు అయితే తిరిగింది నిన్న. 290 కిలోమీటర్స్ వచ్చిన అమౌంట్ అది అన్నట్టు. సో అది ఈ రోజైతే నేను సిఎన్జి కొట్టించుకొని మీకు చూపిస్తా. 0 కిలోమీటర్ చేసుకొని సో స్టార్ట్ అయిపోతాం. అయితే లైన్ కూడా తక్కువనే ఉంది. 1, 2, 3 కార్లే ఉన్నాయి. సో మార్నింగ్ కాబట్టి సో మనకు ఈ కార్ కూడా లైన్లోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళి లైన్లో నిలబడి సిఎన్జి కొట్టించుకొని లెట్స్ గో. కొత్త అనుకున్నా కానీ రాలేదు. సో ఇది ముఖ్యంగా. సో ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నాం మనము. సో 0 కిలోమీటర్ అయితే చేసినాము. సో ఆన్లైన్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఆన్లైన్ చేసుకొని అయితే ఓపెన్ చేసినాను. అంతా సెల్ఫీ అంతా అడుగుతుంది, చేద్దాం. ఓకే, ఫోటో సెల్ఫీ కూడా వెరిఫై అయిపోయింది. సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే అయిపోయింది. మనకు రేటింగ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. చిన్న యాక్సెప్ట్ రేటింగ్ చూద్దాం. తెల్లారిపోయింది. తెల్లారిపోయినాక నాకైతే ఒక పికప్ ఇచ్చిండు. ఇక్కడనే ఉన్నా సిఎన్జి కొట్టించుకొని ఇక్కడ ఉన్నాకనే పికప్ అయితే ఇచ్చిండు. కూకట్పల్లి వెళ్ళాలన్నట బ్రదర్. మనకు 27 కిలోమీటర్స్ ఏమో చూపిస్తాడు. కస్టమర్ని పికప్ తీసుకున్న కంచెల్లి. సో స్టార్ట్ అయిపోయినా రాంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర నుంచి అయితే మనకు పికప్ వచ్చింది. ఏందబ్బా నెట్వర్క్ లేదా ఇక్కడ? ఓకే, లెట్స్ గో. సిఎన్జి కార్ తీసుకుంటే కష్టాలు ఎలా ఉంటాయో నేను కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపిస్తున్నా. ఎందుకంటే పొద్దుగాల లేచి సిఎన్జి లేకపోతే ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి బంకుకి వచ్చి లైన్లో ఉండి నా లైన్ వచ్చేంత వరకు ఆఫ్లైన్ తీసుకోకుండా మంచి పికప్లు కొట్టే టైంలో మనం సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో ఉండి సిఎన్జి ఫిల్ చేసుకుని మన టైం వచ్చిన దాకా చేసుకున్న తర్వాత ఆన్లైన్ పెట్టుకుంటే అన్నీ ఒకసారి ఆన్లైన్ బుకింగ్ పడడానికి 1 గంట టైం పడుతుంది. ఇప్పుడు చూడండి టైం ఎంత అవుతుంది. సో 7:19 అవుతుంది. నేను కరెక్ట్గా 6:19కి వచ్చి అక్కడ లైన్లో పెట్టుకున్నా. అక్కడ ఒక 25 మినిట్స్ అయిపోయింది నాకు పట్టింది. అక్కడ యాక్చువల్లీ ఈ టైం వరకు పట్టేది లైన్ ఎక్కువ ఉంటే. కాకపోతే ఇప్పుడు 31st కదా, ఎక్కువ అయితే లేదన్నట్టు లైను. సో కాబట్టి ఎక్కువ లేకుండా తొందర అయిపోయినా కానీ మనకు బుకింగ్ పట్టడానికి చూడండి ఇంత టైం పట్టింది. ఇదైనా ఉంటుందో ఉండదో నమ్మకం తక్కువ. పోయేదాకా నమ్మకం తక్కువనే ఉంది. ఇగో చూడండి ముందుకెళ్ళి లెఫ్ట్ 3 మినిట్స్ చూపిస్తుంది. మనోడు ఉండి పికప్ వెళ్ళేదాకా ఉండి పికప్ చేసుకునేదాకా డౌట్ తోటే వెళ్ళి పికప్ చేసుకునే పరిస్థితులు ఎదురైనాయి అన్నట్టు ఇప్పుడు. సో ఎనీవే మొత్తానికైతే పికప్ అయితే వెళ్తున్నా. పికప్కి వెళ్ళి పికప్ చేసుకొని కుక్కట్పల్లిలో డ్రాప్ చేసినాక మీకు సో స్ట్రీట్ చూపిస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఎవ్రీడే ఒక వీడియో ఇదే విధంగా
ప్రాణం పెట్టి మీ ముందుకైతే తీసుకొస్తాను. సో మీరు ఎవ్రీడే నా వీడియో చూడాలనుకుంటే ఎస్పీకే బిజినెస్ అని యూట్యూబ్లో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పీకే బిజినెస్ అని టైప్ చేయండి. యూట్యూబ్లో 100 వీడియోలు అయితే వస్తాయి. దాదాపు 700 చిల్లర వీడియోస్ అయితే చేసాము మనము. సో 1000కు దగ్గరలో ఉన్నాము. మీకు సపోర్ట్ ఇలానే అందించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లోజ్ చేసాం. 410 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకెంత ఇస్తాడో చూద్దాము. సో అట్లా పోతుండే కస్టమర్ డ్రాప్ చేసినాము. మనకైతే 363 ఇచ్చిండు గైస్. 28 కిలోమీటర్స్, మనకు 57 మినిట్స్ డ్రాప్ చేసినాము. ఇప్పుడైతే టైము వచ్చేసి 8:21 టైం అయితే అవుతుంది. 32 కిలోమీటర్స్ అయితే తిరిగినాము మనము. సో టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయ్యింది. ఇంకా లంచ్ అయితే మనకు చిన్న పికప్ వచ్చింది. ఇక్కడ నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ డ్రాప్ చేయాలి మాదాపూర్లో, కుకట్పల్లి నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకి రైడ్లో అయితే 170 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు 100 ఫీట్ రోడ్లో ఉన్నాము. ఇంకా బుకింగ్ అయితే రాలే, చూద్దాం. మనకైతే ఒక ఈశ్వర్ అని మనకైతే పికప్ వచ్చింది, చిన్న పికప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే 100 ఫీట్ రోడ్ నుంచి పికప్ వచ్చింది ఇక్కడ హైటెక్ సిటీ సైబర్ గేట్వే దగ్గర. సో డ్రాప్ అయితే చేసినాము. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పికప్ వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. మొత్తానికి 360 చేసినాము, 478 వచ్చింది. చిన్న పికప్ అయితే తీసుకున్నాము ఇక్కడనే. 2.5-3 కిలోమీటర్స్, 140 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మొత్తానికి అయితే. సో ఇంకా పికప్ అయితే రాలేదు. యాక్చువల్లీ లాస్ట్ ట్రిప్ మనకు అప్డేట్ కాలేదు, 579. ఇప్పుడు ట్రిప్ కూడా అప్డేట్ అవుతుంది. అయిన తర్వాత 678 అయితే వచ్చింది మనకు. 99 రూపీస్ అయితే ఇచ్చిండు ఈ రైడ్లో. ఓకే, ఇంకా రైడ్ అయితే రాలే. అయితే చిన్న ట్రిప్ అయితే వచ్చింది, చిన్న ట్రిప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఇప్పటి వరకు అయితే అమౌంట్ ఎంత చేసినామంటే 1957 అయింది. టైం అయితే 5:28 అవుతుంది. పీక్ టైంలో ఒక 2 బుకింగ్లు వచ్చినాయి. ఎక్కడికంటే ఓల్డ్ సిటీకి వచ్చినాయి. నేనైతే ఇక్కడ కార్ఖానా దగ్గర ఉన్నాను. మన కార్ఖానా నుంచి ఇప్పుడే ఇటు గండిపేట సైడ్ పికప్ వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నాం, మాదాపూర్ వెళ్ళాలట. సో అంటే ఇప్పటి వరకు అయితే ఇది నా ఎర్నింగ్ సమాచారం. చూద్దాం. ఇవాళ అయితే బిజినెస్ డల్గానే ఉంది. అంటే మార్నింగ్ నుంచి ఎవరు బయటికి వెళ్ళలే, అన్నీ కొడితే చిన్న చిన్న ట్రిప్పులు. నాకు కూడా కొంచెం పర్సనల్ వర్క్ ఉండే, ఒక 1 అవర్ అటు కేటాయించిన. సో మొత్తానికి అయితే అట్లా టైం గడిచిపోయింది. కొంచెం డల్గానే ఉంది వ్యవస్థ ఈరోజు అయితే. రేపు జనవరి 1 ఎట్లుంటుందో ఏందో చూద్దాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. రేపు సో మీరు చూసేసరికి రేపు అవుతుంది కదా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉన్నారు అందరూ? మంచి సందడి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా. ఓకే, మన లొకేషన్కి వచ్చినాం, అటు సైడ్ వెళ్ళాలి, రిటర్న్ చేసుకొని పోదాం. మన డ్రైవర్లకు స్టార్ రేటింగ్ తక్కువిస్తే ఎఫెక్ట్ కస్టమర్లకు ఎక్కడ పడుతుంది అనేది కొంతమంది వరకు తెలియదు, కొంతమంది వరకు తెలుసు. కొంతమంది డైరెక్ట్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి కొడతారు, చాలా వరకు అట్లా కొడతారు. అయితే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు నాకు పికప్ వచ్చింది. ఆయన స్టార్ రేటింగ్ ఎంత ఉందో చూపిస్తా, చూడండి. 4.33 స్టార్ రేటింగ్ ఉంది విపిన్. ఇలాంటి పికప్ నేనైతే అస్సలు తీసుకోను. క్యాన్సర్. అర్ధాంతరంగా మంచి పీక్ టైంలో ఎర్నింగ్ వీడియో కంప్లీట్ చేసుకొని పోతున్నా. గుడ్లు బాగుంస్తాయి, తలకాయ బాగా వస్తుంది. సో కప్ ఆఫ్ టీ అయితే తాగినా, మరి కొంచెము ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేస్తున్నా కాబట్టి అట్లా జరుగుతుంది. సో ఇట్లా అవుతుందని మనం మధ్యలో ఆపేసినాం అనుకో, సో మధ్యలో ఆపేస్తే యథావిధిగా అట్లనే జరుగుతుంది. అట్లనే కొన్ని రోజులు కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా మన బాడీ దానికి సింక్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. సో అట్లని కొంచెం ఈరోజు ఫస్ట్గా చాలా రోజుల నుంచే లేస్తున్నా, కానీ ఈరోజు కొంచెం హెవీగా లేస్తుంది కాబట్టి కొంచెము అట్లా రిలాక్సేషన్ అనేది ఉండకూడదు. జస్ట్ అందులో ఇంకోటి ఏంటంటే ఇంటికాంచి రిలేటివ్స్ వచ్చారు, రేపు ఫస్ట్ కదా, సెలబ్రేషన్స్ కోసము వచ్చారు. సో అందుకనే కొంచెం ఎర్లీగా వెళ్తున్నా పికప్ చేసుకోవడానికి వాళ్ళను. ఎనీవే మొత్తానికైతే ఈరోజు నాట్ బ్యాడా ఏందో కానీ
13 ట్రిప్పులు 2500 రూపీస్ అయితే మనం చేసినాము ఎర్నింగ్. సో 1030 రూపాయలు అయితే మనకు ఫ్యూయల్ కొట్టించినాము. అంటే ఇంకా మనకు ఉన్నది హాఫ్ ట్యాంక్ పైనే ఉంది. ఇప్పుడు ఇంటికి పోయేసరికి హాఫ్ ట్యాంక్ అవుతుంది అనుకో. 180 కిలోమీటర్లు అయితే మనము ఈరోజు తిరిగినాం. 180 కిలోమీటర్స్కు ఇంత అమౌంట్ వచ్చింది. సో ఒక్కసారి మీకు వీడియో ఫినిషింగ్ టచ్అప్ ఇచ్చేసి సో మీకు క్లోజ్ చేసి మీకు వీడియోని అయితే మీకు ఇచ్చేస్తాను. సో ఎంత 2500 మైనస్ 1000 వేసుకుందాం. 1000 మైనస్ 1476 24 రూపీస్ ఇవ్వాల. అంటే కార్ రెంట్, కార్ మెయింటెనెన్స్, ఫ్యూయల్ అంత పోను మనకు 24 రూపీస్ మనకు మిగిలింది ఈరోజు. 24 రూపీస్ కోసం కష్టపడ్డాం. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇలాంటి క్యాలిక్యులేషన్ తోటి చేసుకుంటే మాత్రమే వర్కౌట్ అవుతుంది. లేదంటే ఆ 1476 కారు ఈఎంఐ అవి పక్కకు పెట్టాల్సిందే. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వాటిని అసలు ఆ కష్టాలు రాకుండా ఫస్టే చూసుకోవాలి మనం. ఏదో రాబోతున్నాయి అనే అన్ని చెప్పొస్తాయి అన్న, నువ్వు భలే చెప్తావు అనుకుంటావు. రావులే. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇప్పుడు హెల్త్కి సంబంధించినవి చెప్పి రావు, ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. కానీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి వాటిని మనము. హెల్త్ సంబంధించిన విషయాలు కూడా సంబంధించిన ఇప్పుడు హెవీ వర్క్ చేస్తే ఒకరోజు హెవీ 24/24 అవర్స్ చేసినాం అనుకో, తర్వాత 1 డే రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటివి నేను చెప్తున్నా. సో ఇంకా ఇంట్లో వాళ్ళకు హెల్త్ బాగాలేకపోవడం ఇలాంటివి జరుగుతాయి, కామన్. కానీ మనిషి అన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. బట్ వీటన్నిటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి బ్రదర్. అంతే. ఇక అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పుకుంటా పోతే 190 చెప్పుకుంటావు. 190 వస్తూనే ఉంటాయి ఇక సమస్యలు. బట్ ఆ సమస్యలే మెయిన్ రీజన్ అయిపోకూడదు మన ఎర్నింగ్ చేయడానికి. అది నా బ్యాక్గ్రౌండ్ వే ఆఫ్ టీచ్. అది నేను ఇచ్చే సజెషన్. అది మన సమస్యలు మనకు అడ్డుగా ఉండకూడదు, సమస్యలపై పోరాడే విధంగా మనం ఉండాలి. అది నా పాలసీ. ఎందుకంటే సమస్య వచ్చిందని కృంగిపోయి, కుషించిపోయి, ఆగిపోయి ఎర్నింగ్ చేయకుండా ఆగిపోతే అది ఎట్లా ఉంటుంది, పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా ముందు చూపు ఆలోచన ఉండాలి. ముందు చూపు ఆలోచన అంటే సేవింగ్స్. ఇప్పుడు రేపు ఏదైనా జరుగుతుంది అన్న ముందు చూపు ఆలోచనతోటి మనము అట్లా సేవింగ్స్లో అట్లా పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలన్నట్టు. సో ఈరోజు ఇట్లా జరిగింది, బాధపడద్దు, రేపు మరింత జరుగుతుంది అట్లా. సో కాబట్టి ఇట్లా బాధపడ్డదని డిసప్పాయింట్ అయిపోయి, నిరాశపడి, నిస్పృహ చెంది వాళ్ళతోటి ఇట్లా నిరుత్సాహపడితే రేపు డ్యూటీయే చేయబుద్ది కాదు. రేపు కొత్తగా చేసే విధంగా మనం ఉండాలి. ఫోన్ చేస్తున్నారు, అది నేను చెప్పేది మొత్తానికైతే అది. సో మామూలు ఫోన్ చేసి వెళ్తున్నా. ఎక్కడ ఉన్నాం మనము? హెల్త్ అనేది మస్ట్ అండ్ షుడ్, మెయిన్ ఇంపార్టెంట్. ఆరోగ్యం. వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మనకు ఆటోమేటిక్గా మనకు సిక్ అనేది వచ్చేస్తుంది. హెల్త్ విషయంలో సిక్కులో పడిపోతాం. కాబట్టి సో ఎప్పుడైతే మనకు హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనము సో మంచిగా డ్యూటీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేయండి. ఫస్ట్ ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే జమ్ము ఉంటాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచి యాక్టివ్గా వర్క్ చేస్తాము, మంచి జోష్గా వర్క్ చేస్తాము అనే దాన్ని గురించి మనము తెలుసుకొని ముందడుగు వేసుకొని వెళ్ళాలి. అంతేగాని పలానాడు తాగుతాడు, తింటాడు అనే ఎప్పుడు బ్యాడ్ వేలో వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు కొత్త సంవత్సరం వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో చాలా అలవాట్లు మార్చుకోండి. కష్టమే కానీ మార్చుకుంటే చాలా మంచిది. మన లైఫ్ మనల్ని నిలబెడుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. రోజుకు ఒక 50 రూపాయలు నీ ఖర్చు. అది దేనికి? నీ ఆరోగ్యానికి హానికరం చేసే దానికి చెప్తున్నా. అవి ఏంటివో తెలియదు, అవి నీకే నువ్వే లెక్క చేసుకో. సిగరెట్ తాగుతావా, గుట్కాలు తింటావా, పాన్లు తింటావా, పరాకులు తాగుతావా, సంథింగ్ ఇష్యూ, నువ్వు మందు తాగుతావా, ఏదైనా రోజుకి 50 రూపాయలు వేసుకుంటే నీ ఆరోగ్యాన్ని చెడగొట్టేది. అది నీకు ఆయుష్ కూడా తగ్గిస్తుంది. ఎక్కువ రోజులు బతికేది, తక్కువ ఆయుష్ కూడా తగ్గించేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ ఎర్నింగ్ విషయంలో. ఎర్నింగ్ రోజుకి 50 రూపాయలు దానికి పెట్టాం అనుకో, 30 రోజులకు 3 5 1500 రూపాయలు అట్టేపోతుంది.
నెలకు 1500 అంటే 12 నెలలకి ఎంత? 12,000 ప్లస్ 12,500 60,000, 18,000 రూపాయలు నెలకు. జస్ట్ 50 రూపాయలు అసలు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఖర్చు పెడితే సంవత్సరానికి వచ్చేసరికి 18,000 రూపాయలు అవుతుంది. 365 రోజులకు 18,000. ఇక పైన ఇంకా ఖర్చు 20,000 వేసుకో. 20,000 ఖర్చులు, 20,000 కౌంటింగ్ అంటే చూడండి. అంటే కంటికి కనపడకుండా 20,000 ఖర్చు పెట్టి నువ్వు నీ యొక్క ఆరోగ్యాన్ని కొని తెచ్చుకుంటే వాటిగా అయిపోతున్నాం మనం. సో అదొక విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా మీరు వాటిని ఈ సంవత్సరం అంతము అయిపోయింది, ముగించుకున్నా. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఎట్లా నేను బీ స్ట్రాంగ్ ఎలా ఉండాలి అనేది ఒక నిర్ణయం తీసుకోండి. పట్టుదలతో ఉండండి, గట్టిగా దాని మీద నిలబడండి, తెగింపుతోటి ముందుకెళ్ళాలి. ఏదైనా గట్టి పట్టుదల, కృషి, తెగింపు లేదనుకో మనిషి తెగింపు అంటే ఇక అది ఎట్లా చేసి చూపెట్టేదాన్ని తెగింపు అంటారు. అట్లా ఫాలో కావాలి. అది ఇప్పుడు నేను రెగ్యులర్గా పొద్దుగాల మార్నింగ్ 5 o'clock 4 o'clock లేస్తా అంటే డెఫినెట్గా లేవాలి. ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ ఫిక్స్ అయిపోయిందంటే మార్నింగ్ అలారం పెట్టకున్నా లోపల అలారం, మైండ్లో అలారం పెట్టుకుని 4 o'clock లేవాలి. టక్కున లేవేసి చూడగానే 4 o'clock కావాలి. అది తెగింపు అంటే. చెప్పడానికి ఎట్నే ఉంటుంది అన్న, చేసి చూస్తే వెళ్తే అంటే నేనే దానికి ఎగ్జాంపుల్. ఎవరో కాదు, నేనే రెగ్యులర్గా చేస్తలేనా 16.5 hours. ఇవాళ కొంచెం తక్కువ, రోజు 16, 17, 18 గంటలు. అది సాధ్యం కాదు బ్రదర్. ఎందుకంటే నా సర్కిల్లో నా ఫ్రెండ్సే అంటారు. మొన్న మా ఫ్రెండ్ గాడు ఒకడు కాల్ చేసిండు, నా వీడియోలు రెగ్యులర్గా చూస్తాడు. వాడు కాల్ చేసి అంటున్నాడు, అరే నేను ఒక పూట మధ్యాహ్నం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 2-3 కస్టమర్లకు నేను కంప్లైంట్స్ చెక్ చేసుకొని వచ్చేసరికి నాకు తడిచి మోపు అవుతుంది. వాడు 2-wheeler అన్నట్టు. అరే నువ్వు ఎట్లా అంటే 2-wheeler మీద స్విగ్గీ, జొమాటో, ఇంకా ఇది కస్టమర్ల పికప్ డ్రాపులు చేసే వాళ్ళ పరిస్థితి ఏందిరా బాబు? వాళ్ళు 12 hours 13 hours నాన్ స్టాప్ నడుపుతారా బాబు? వాళ్ళది ఎట్టరా అంటే మా అంతేరా బాబు, నాకు ఈ 2-3 కంప్లైంట్లు తీసుకొని చేసి వచ్చేసరికి నాకు ప్యాక్ అయిపోతుంది అని చెప్తాను. నువ్వైతే 15-16 గంటలు ఎట్లా కూర్చుంటావు ఏందారా అంటే నాకు అలవాటు అయిపోయింది. నా బాడీ నా డ్యూటీకి సింక్ అయిపోయింది. సో అందుకనే నాకు పెద్ద ఇష్యూ ఉండదు, ఇబ్బంది ఉండదు అని వాళ్ళతో చెప్తా వచ్చిన. ఇంతైనా చాలా గ్రేటరా నువ్వు అని అంటాడు. సో కాబట్టి అడేదో గొప్ప చెప్తా, మనమే గొప్ప అయిపోం. ఎందుకంటే నా డైలీ నేను చేసుకుంటే నేను బ్రతుకుతా, అంతే. ఏం లేదు, ఒకటే వాడు. నేను చేసుకుంటే నాకు 10 రూపాయలు వస్తాయి, నేను బ్రతకగలుగుతా. నేను ఇలా చేసుకోలేదు అనుకో నాకు అప్పు అవుతుంది, వేరే దగ్గర అప్పు తెచ్చుకోవాలి. అది పరిస్థితి. అదొకటే గోల్ పెట్టుకోండి. నీకు ఎంత మిగిలినాయా, ఇవాళ ఇంత వచ్చినాయి, ఇవాళ ఇంత అటు ఖర్చు అయిపోయినాయి, రేపు సంపాదించుకుంటా, అట్లా కాదు. అందుకని ఇట్లనే మన డ్రైవర్ సోదరులు చాలా వరకు ఇట్లా వీళ్ళని చేజాపడగడానికి ఎట్లా అవుతారంటే సేవింగ్స్ అనేది ఉంటలేవు. వచ్చేదే తక్కువ అంటే ఇంకా సేవింగ్స్ ఎక్కడన్నా అని చెప్పేది అంటే ఇంకో ఫోన్ వస్తాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ విషయం అయితే అది, బీ హ్యాపీ, బీ పాజిటివ్, డోంట్ నెగిటివ్. ఎవ్రీ డే, ఎవ్రీథింగ్, ఎవ్రీ టైమ్ బీ పాజిటివ్. ఆ పాజిటివే నిన్ను మంచి దారిలోకి, మంచి ఎర్నింగ్లోకి తీసుకుపోతుంది. ఈ 2024 గతించిపోయిన సంవత్సరంలో గత 2025లో ఒక కొత్త లైఫ్ను, ఒక న్యూ లైఫ్ను లీడ్ చేయడానికి మీరైతే ముందడుగు వేయండి. సో అదేవిధంగా నేను కూడా ఒక గోల్ను పెట్టుకున్నా. ఆ గోల్ను చేరుకునే విధానంలోనే ప్రయత్నం చేయడానికి నేను ముందుకెళ్తా. సో ఆ గోల్ను రీచ్ అవ్వడానికి చాలా కష్టాలు, చాలా అడ్డులు, ఆటంకాలు వస్తాయి. సో కాబట్టి వాటన్నిటినీ మనం అధిగమిస్తూ ముందుకు వెళ్ళడమే మనం చేసే ఒక పెద్ద యుద్ధం. అది ఒక పెద్ద యుద్ధం. సో కాబట్టి మీరు కూడా ఒక యుద్ధం చేయండి, ఒక గోల్ పెట్టుకోండి. ఒకటే ఒక గోల్, నేను ఎవ్రీడే ఇంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు నేను పెట్టిన అనుకొని ఆ డబ్బులను తీసుకొచ్చి ఒక చిన్న ఏదైనా ఒకటి కుండీలా వేయండి. సంవత్సరం తర్వాత ఓపెన్ చేసి చూడండి నీ ఆరోగ్యం ఎంత మంచిగా బాగుపడ్డది, సేవింగ్స్ ఎంత అయినాయి. ఒకసారి
ప్రయత్నించి చూడండి, తప్పేం లేదు కదా. సో ప్రయత్నించి చూస్తే తప్పేం లేదు, వాళ్ళు వస్తున్నాయి.